హలో నమస్తే అండి, నా పేరు చిట్టి. మీరు చూస్తున్నారు చిట్టి టైలర్స్. ఈరోజు నేను చూపించబోయేది ఫ్రాక్ అండి. లాంగ్ ఫ్రాక్ చూపిస్తున్నాను 5 years అమ్మాయికి. ఈరోజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. లేట్ చేయకుండా కటింగ్లోకి వెళ్ళిపోదామండి. నేను 2 meters ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను, 2 meters లైనింగ్ తీసుకున్నాను. అది ఇప్పుడు కటింగ్ చేసేద్దాము. ఇప్పుడు లైనింగ్ అండి, బాడీ మెజర్మెంట్ చూద్దాం. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకొని మెజర్మెంట్ పొడవు లెంత్ అండి 13 inches ఉంది, 13. షోల్డర్స్ 6, ఆర్మ్ రౌండ్ 6, షోల్డరు, నెక్ లెంత్ 4. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు విడ్త్ 6 పెట్టానండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కట్ చేద్దాము. నెక్ అలా రౌండ్ పెట్టేస్తున్నాను నెక్ నేను. ఇప్పుడు నడుము అండి, నడుము 7 పెట్టాను. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కింగ్ వేసుకోండి. కుట్టర్లేక 2 inches ఇచ్చుకోండి క్లాత్. అలాగా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ కట్ చేయండి. సేమ్ మార్కింగ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోండి. కట్ చేసి పెట్టేసుకోండి. మనకు మెయిన్ పార్ట్ అంతా అయిపోయిందండి. బాడీ మెజర్మెంట్ సింపుల్ కటింగ్ అండి ఇది. చిన్నపిల్లలకు ఆర్మ్ రౌండ్ లోతు అవసరం లేదండి, కానీ నేను తీసినాను. కావాలంటే మీరు తీసేసుకోవచ్చు ఆర్మ్ రౌండ్ లోతు. ఇప్పుడు అయిపోయిందండి బాడీ. ఇప్పుడు బాటమ్కి కట్ చేద్దాము. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాము, పట్టు క్లాత్. బార్డర్ లెంత్ బాడీ పొడవు పెట్టేస్తున్నాను. బార్డరు నేను బార్డర్ అంతా ఎంత ఉందో అంత లెవెల్ కట్ చేయండి. బార్డరు చుట్టూ ఇప్పుడు 4 layers తీసుకొని బాడీ మెజర్మెంట్కి పెట్టేయండి. నేను బార్డర్ ఒకటే బాడీకి పెడుతున్నానండి. అలాగా ఎంత ఉందో సేమ్ అలాగే కట్ చేయండి. అయిపోయిందండి. ఇప్పుడు మిగిలిన బార్డర్ ఉంది కదా, అది హ్యాండ్స్కి, ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నానండి నేను. హ్యాండ్స్ 10 inches ఉంది అమ్మాయికి పొడవు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ వేసుకోండి హ్యాండ్స్. అలాగా మార్క్ వేసుకోండి. తర్వాత అది ఎలా ఉందో అలా కట్ చేసుకోండి హ్యాండ్స్. అయిపోయిందండి హ్యాండ్స్. ఇప్పుడు ప్లెయిన్ క్లాత్ ఉంది కదా ఒరిజినల్, ఇప్పుడు బాటమ్కి కట్ చేద్దాము. ఆ క్లాత్ 4 layers మట్టలేసుకోండి. అలా మట్టలు వేసుకున్న తర్వాత ఒకసారి పొడవు లెంత్ చెక్ చేసుకోండి ఎంత ఉందో. అమ్మాయికి ఎంత పొడవు ఉందో అంత మెజర్మెంట్ పెట్టేసుకొని కట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు క్రాస్ కటింగ్ లంగా ఉంటుంది కదా, అలా క్రాస్గా పెట్టేసుకొని మనము నడుము ఎంత ఉందో అంత మార్కు 4 భాగాలుగా విడదీసి వేయాలండి మార్కింగ్. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాడుగా కట్ చేయండి. ఇలాగ వస్తుందండి కటింగ్. 8 పీసెస్ రావాలండి. అయిపోయిందండి బాటమ్కి. ఇప్పుడు లైనింగ్ కట్ చేద్దాము. బాటమ్కి లైనింగ్ ఉంది కదా, అది ముందు ఒరిజినల్ క్లాత్ కట్ చేసాం కదా, అది పెట్టేసి సేమ్ అది ఎలాగుందో అలాగే కట్ చేయండి. లోపల లైనింగ్ తక్కువ ఉన్నా పర్లేదండి, పొడవుకి లెంత్కి. అలా కట్ చేసిన తర్వాత అంతేనండి కటింగ్. ఇది బాటమ్కి అయిపోయింది కదా, సింపుల్గా అయిపోయింది కటింగ్ మనకి. ఇది బాడీ అండి. ఇది హ్యాండ్స్, బాటమ్ ఒరిజినల్, లైనింగ్ అయిపోయిందండి మనకి కటింగ్. సింపుల్గా ఉంది కదా కటింగ్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సింపుల్గా ఉంటుందండి కటింగ్. మనం లేట్ చేయకుండా వీడియోలోకి స్టిచ్చింగ్ చేసేద్దాము. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దామండి. సింపుల్గా ఉంటుందండి స్టిచ్చింగ్, కానీ ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు బాడీ ఉంది కదా, 1 లేయర్ తీసుకున్నామండి. ఇప్పుడు నెక్ కుట్టుకున్నాము. ఫ్రంట్ పార్ట్ నెక్ కుట్టుకున్న తర్వాత అలాగా చుట్టూ స్టిచ్చింగ్ వేయండి. తర్వాత వేస్ట్ క్లాత్ ఉంది కదా, కట్ చేయండి. కట్స్ పెట్టేసింది, ఎందుకంటే అది హోల్డింగ్ కావాలి కాబట్టి మనకు కట్స్ అవసరం. ఇప్పుడు లైనింగ్ తిప్పేయండి. వీడియోలో చూపిస్తున్నా కదా, అట్లా లైనింగ్ తిప్పేసిన తర్వాత పైన ఒక స్టిచ్చింగ్ వేయండి. చుట్టూ స్టిచ్ వేసుకోండి. అయిపోయింది కదండి, నేను స్టిచ్చింగ్ వేసేసాను. ఇప్పుడు మనము క్లాత్ కదులుకోకుండా ఉండడానికి చుట్టూ స్టిచ్చింగ్ వేయండి. మొత్తం లైనింగ్ ఒరిజినల్ క్లాత్ మీద అలాగా వీడియోలో చూపిస్తున్నాడు. ఇప్పుడు వేస్ట్ క్లాత్ ఉంది కదా, కట్ చేయండి. కట్ చేసాం కదా మనము. అయిపోయిందండి ఫ్రంట్. ఇప్పుడు దీనికి డిజైన్ చేసేసుకున్నాము. లేస్ పెడుతున్నానండి నేను. ఇప్పుడు ఫ్రంట్ బాడీకి మధ్యలో మార్కింగ్ వేసేసుకోండి. టూ ఇంచెస్ పెట్టేసుకోండి బాడీ దగ్గర, కింద నడుముకి. అక్కడ నుంచి ఆమ్ రౌండ్ తీసాం కదా, కట్స్ పెట్టాం కదా ఇంతకుముందు మనము, అక్కడ నుంచి అలాగ మార్క్ వేసుకోండి. టూ సైడ్స్ అలాగే ఉండాలండి మార్కు. వీడియోలో చూపిస్తున్నా కదా, అలాగా పెట్టేసేసుకొని మార్కు. ఇప్పుడు మీరు ఎలా కావాలంటే అలాగా లేస్ వేసుకోవచ్చండి. మీకు ఏ డిజైన్ అయినా మీకు ఐడియా ఉన్నట్టుగా వేసేసుకోవచ్చు. నేను ఇట్లా వేస్తున్నానండి. ఇలా డిజైన్ వేస్తున్నానండి నేను వేస్తున్నా. ఇలాగా
2 సైడ్స్ అలాగే కుట్టేసుకోండి. అయిపోయింది కదండి, మనము ఇలాగా డిజైన్ చేసేసాం కదా. ఇప్పుడు నేను పైపింగ్ పెడుతున్నానండి మెడ దగ్గర, నెక్కి. క్రాస్ పీస్ తీసుకొని పైపింగ్ పెట్టేస్తాము. నెక్ చుట్టూ అలా కుట్టేసుకున్న తర్వాత పైపింగ్ ఒకటే లెవెలే రావాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టేస్తున్నాము. బ్యాక్ పార్ట్ కుట్టేస్తామండి. నేను ఆల్రెడీ ముందే కుట్టేసాను. సేమ్ ముందు ఫ్రంట్ భాగం ఎలా కుట్టేశారో అలాగే హోల్డింగ్ చేసేసుకొని ఇలాగ పైన స్టిచ్చింగ్ వేసేసుకోండి. నేను వీడియోలో ఎంత అవుతుందని ముందే కుట్టేసాను, మీకు చూపించలేదు. ఇలాగా పై కుట్టు వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ అండి ఇది. ఇప్పుడు లైనింగ్ స్టిచ్చింగ్ వేసేసుకోండి సైడ్లకి అంతా మొత్తం. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది కట్ చేసేయండి. అయిపోయిందండి బ్యాక్. ఇలా ఉంటుందండి బ్యాక్ పార్ట్. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనము జిబ్బు పెట్టాము. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలా జిబ్బు పెడుతున్నానో అలాగే సేమ్ నిదానంగా పర్లేదండి. జిబ్బు దగ్గర నీట్గా స్టిచ్చింగ్ వేయండి. రెండు ఇంకో పార్ట్ కానీ పెట్టేసేయండి. సేమ్ ఒకటే రావాలి అండి, ఇంచు మించు రాకూడదు. సేమ్ కరెక్ట్ లెవెల్గా రావాలండి. ఇలాగ పెట్టేసేయండి. అయిపోయిందండి మనకి బ్యాక్ పార్ట్. అయిపోయిందండి బ్యాక్ పార్ట్ మనకి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు జాయింట్ చేసేద్దాము. డబల్ స్టిచ్ వేయండి, మనకి బాగుంటుంది కుట్టు. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను నేను. హ్యాండ్స్ లెంత్ చూసుకోండి ఒకసారి, మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. నేను 10 ఇంచెస్ పెట్టాను లెంత్. నేను డిజైన్ పెడదాం అనుకున్నాను హ్యాండ్స్కి. పైనుంచి 2 ఇంచెస్ ఒక 1/2 ఇంచ్ వదిలి కుట్లలోకి పెట్టేసుకొని
హ్యాండ్స్ డిజైన్ పెడుతున్నానండి. నేను 2 ఇంచెస్ విడ్త్ ఇచ్చి నేను షేప్ ఎలా మార్కింగ్ వేసుకుంటున్నానో అలాగే వేసుకోండి. మీకు ఇష్టం, మీరు ఏదైనా పర్లేదండి. డైమండ్ షేప్ అయినా, లీఫ్ షేప్ అయినా. నేను రౌండ్ షేప్ పెడుతున్నానండి హ్యాండ్స్కి పైన. ఇలా నేను ఎలా కట్ చేస్తానో అలాగే కట్ చేయండి. కట్ చేసాం కదా, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఇప్పుడు సెంటర్లో మార్కింగ్ వేసుకోండి. పైన మనకి సెంటర్లో అది లైనింగ్ గా సెంటర్లో మార్కింగ్ వేసుకొని, ఆ సెంటర్ మార్కింగ్ వేసాం కదా, అది ఇది మ్యాచింగ్ అయ్యేటట్టు పెట్టేసుకొని మనము చుట్టూ కుట్టేసుకుందాము. నేను రౌండ్ కట్ చేశాను కదా, అలా చుట్టూ కుట్టేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది చుట్టూ కట్ చేసేయండి. అలాగే వీడియోలో చూపిస్తున్నా కదా, అట్లా కట్స్ పెట్టేసేయండి. ఎందుకంటే రౌండ్ తిరగదు కట్స్ పెట్టుకోకుంటే. ఇలాగా లైనింగ్ తిప్పేసిన తర్వాత మళ్ళీ మనము పైన స్టిచ్చింగ్ వేసేద్దాము చుట్టూ. అలాగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ చుట్టూ స్టిచ్చింగ్ వేసేద్దాము. అలాగా కుట్టేసుకోండి. ఇప్పుడు అయిపోయింది కదండి, నేను ఇలా కుట్టేసాను కదా. ఇప్పుడు మనము లేస్ పెట్టేద్దాము. అయిపోయిందండి హ్యాండ్స్ కుట్టేది. ఇప్పుడు హ్యాండ్స్ రౌండ్ కట్ చేసాము, మనము డిజైన్ పెట్టాము కదా, అది సెంటర్ భాగంలో భుజాలకిను హ్యాండ్స్ సెంటర్ భాగము రెండు మ్యాచింగ్ అయ్యేటట్టు చూసుకొని పెట్టేసేయండి. చుట్టూ హ్యాండ్స్ జాయిన్ చేసేసేయండి. అలాగుంటుందండి జాయిన్ చేసేస్తే. అయిపోయింది కదండి, మనం హ్యాండ్స్ జాయిన్ చేసేసాము. ఇప్పుడు బాటమ్ కుట్టుకుందామండి. బాడీ అయిపోయింది కదా మనకి. ఇప్పుడు బాటమ్ అండి, బాటమ్ 8 పీసెస్ ఉన్నాయి కదా, ఆ 8 పీసెస్ మనం జాయిన్ చేసేసుకుందాము. ఎలా జాయిన్ చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు 2 పీసెస్ తీసుకొని జాయిన్ చేసేసుకోవాలి. ఎంత లెంత్ ఉందో అంతవరకు జాయిన్ చేసేసుకోండి. అలాగా కుట్టేసుకోండి. ఇప్పుడు అన్నీ అంతే అండి, సేమ్ అలాగే కుట్టేసుకొని జాయిన్ చేసేసుకొని మొత్తం 4 పీసెస్ ఫ్రంట్ భాగము, 4 పీసెస్ బ్యాక్ పార్ట్ వస్తాయండి. ఇలా కుట్టేసుకొని కింద గోల్ ఉంటుంది కదండి, దానికి లేస్ పెడుతున్నాను నేను కింద చుట్టూ. ఇలా కుట్టేసుకోండి. పెట్టేసాం కదా మనము కింద గోల్కి. ఇప్పుడు బ్యాక్ లాడీస్ పెట్టలేదు కదా మనము, లాడీస్ ఇలా కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనము బాడీకి బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేద్దాము. ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసి
వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు అయిపోయింది కదండి, మనం జాయిన్ చేసేసాము. ఇలా ఉంటుందండి లాడీస్. ఇప్పుడు బాటము బాడీను జాయిన్ చేసేద్దాం. ఇప్పుడు డబల్ స్టిచ్ వేయండి, ఎందుకంటే కుట్టు బాగుంటుంది. అయిపోయింది కదండి, జాయిన్ చేసేసాము. ఇప్పుడు అది జాయిన్ చేసిన తర్వాత మనము మరి దాని మీద నేను లేస్ పెడుతున్నాను. నీట్గా ఉంటుందండి, మన కుట్టు కనిపించకుండా మనము జాయిన్ చేసేద్దాము. ఇలా కుట్టేసాను కదా నేను. ఇప్పుడు హ్యాండ్స్ నుంచి మొత్తం బాటమ్ వరకు మనము జాయిన్ చేసేసుకోవాలి. సైడ్లకి ఎంత మెజర్మెంట్ మనము లూజ్ మెజర్మెంట్ ఎంత ఉంటుందో అంత. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ వేసుకోవాలండి. స్టిచ్చింగ్ రెండు ఒకేసారి కుట్టకూడదండి, లైనింగ్ ఒరిజినల్. ఇలా ఉంటుందండి డిజైన్, చూసారు కదా. ఇలా మీరు ఏవైనా కుందన్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చండి. ఇలాగ ఉంది ఫ్రాక్. ఇలా ఉందో నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.